నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రీసెంట్గా కేటీఆర్ గారు పులి రాబోతోంది బయటికి అనేటువంటి కామెంట్స్ చేశారు. సో అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పులి బయటికి రాలేక పులే అందరినీ కూడా దగ్గర పిలిపించుకుంటుందని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పులి త్వరలో బయటికి రాబోతుందని చెప్పేసి అని కేటీఆర్ గారు చెప్పారు. సో అది ఎవరి గురించి అనేది మన అందరికీ తెలిసిందే, కేసీఆర్ గారు అని. సో మరి ఆయన రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో దానికి దిశానిర్దేశం చేయడానికి వ్యూహాలు, ఎలాంటి వ్యూహాలతో బయటికి వెళ్ళాలి, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఎదుర్కొనేటువంటి దానికి సంబంధించి ఒక సమావేశం పెట్టబోతున్నారు. కానీ అందరికి వస్తున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు. బట్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అయితే డుమ్మా కొట్టడానికి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మీటింగ్ పెడుతుందో దానికి ఎవరెవరైతే వస్తారో, అంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరు బీఆర్ఎస్లో ఉన్నారు, ఎవరెవరు బయటికి రావాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఫిబ్రవరి 1వ తారీఖు కేంద్ర బడ్జెట్ పెడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీలందరితో మీటింగ్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఎంపీలలో, సిట్టింగ్ ఎంపీలలో ఎంతమంది కంటెస్ట్ చేస్తారు, ఎంతమంది వెనకడుగేస్తారు? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది తెలంగాణ. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి కనుక జరుగుంటే అప్పుడు ఫలితాలు వేరేగా ఉండేవి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి రేవంత్ ఆధ్వర్యంలో జరగబోయే రేపటి పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్కే మేలు చేసేటట్టుగా ఉంటాయి. ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఆల్రెడీ అసెంబ్లీలో ఇచ్చిన తీర్పే రేపటి పార్లమెంట్లో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. 2 నెలల్లో ప్రజాభిప్రాయం ఏమీ మారదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేయటం ఖాయం. ఎలా మరి పోటీ ఇవ్వగలదు బీఆర్ఎస్? రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. అర్బన్ తెలంగాణలో మాత్రమే, అది కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే బలంగా నిలబడింది. గెలిచిన 39 ఎమ్మెల్యే సీట్లలో కూడా 17-20 సీట్లు ఇక్కడే. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి బలం ప్రకారం ఎన్ని ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది? ఒక 5 ఎంపీ సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. కానీ ఈ 5 ఎంపీ సీట్లైనా గ్యారంటీగా గెలుస్తుందా? అప్పుడే జరుగుంటే గెలిచేది, అసెంబ్లీతో పాటు పార్లమెంటు కూడా వస్తే. కానీ ఇప్పుడేంటి, అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇక ఈ 5 సీట్లు కూడా నమ్మకం తక్కువ. మొరాలిటీ టోటల్గా కొలాప్స్ అవుతుంది. బీఆర్ఎస్ క్యాడర్లో, బీఆర్ఎస్ లీడర్స్లో కూడా నీకు ఎప్పుడైతే మొరాలిటీ దెబ్బతిందో, నైతిక ధైర్యం గనక సన్నగిల్లితే ఇక నీకు ఎలక్షన్ చేసేవాళ్ళు కరువు అవుతారు. ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ స్తబ్దుగా ఉన్నారు. ఏంటి, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళని మళ్ళా సమీక్షలు చేసి వాళ్ళని మళ్ళా ఎన్నికల రణరంగానికి సిద్ధం చేయటం కోసం కేటీఆర్ సమీక్షలు వరుస పెట్టి ఏదో తాపత్రయపడుతున్నా కానీ పైకి లేచే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మీరన్నట్టు పులి బయటికి రాలేదులే, కానీ పులే మీటింగ్కి రమ్మని పిలిచింది. ఎక్కడికి? ఫామ్ హౌస్లో పులి మీటింగ్ అంటున్నారు ఎంపీలతో. ఇది 2 అంశాలు. ఒకటి, కేంద్రంలో బీజేపీతో ఎలాంటి సంబంధాలు. ఓకే, ఇప్పటికే బీజేపీ బీ టీం అనే ముద్ర పడింది. రాహుల్ గాంధీ దాన్ని బాగా ప్రజల్లో స్టాంప్ వేశాడు. కేసీఆర్కి ఓటేస్తే, బీఆర్ఎస్కి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే అనేది ప్రజల్లో బలపడిన దాంట్లో దాన్ని వీళ్ళేమీ మరి నల్లిఫై చేయలేకపోయారు. ఏ విధంగానూ దాన్ని తిప్పికొట్టలేకపోయారు. ఒకవైపు కవితకి మొన్న కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఆమె ఏమంది, నాకు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, నేను రావాల్సిన అవసరం లేదు అని ఏదో మొత్తానికి అవాయిడ్ చేసింది. మళ్ళా మరోసారి నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంది. కేంద్రంలో బీజేపీ పెద్దలు కేసీఆర్ పట్ల, ఆయన కుటుంబం పట్ల, బీఆర్ఎస్ పట్ల ఎలాంటి స్టాండ్తో ఉన్నారు? మొన్న రేవంత్ రెడ్డి
ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పిఎంని కలిశారు. ప్రధాన్ని కలుస్తూ ఆయన యొక్క ఇది తీసుకుంటారు, జనరల్ కన్సర్న్. అది మా లాంఛన భేటీ. దాంట్లో కూడా మనకి పిచ్చాపాటిగా ఏం మాట్లాడుకున్నట్టు వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని అక్కడ పైకి రానియకూడదు, బీఆర్ఎస్ని తొక్కండి, కేంద్రం నుంచి కావాల్సిన సహకారం మీకు ఇస్తాం అని రేవంత్కి ఏదో ఒక భరోసా మోడీ ఇచ్చారు అనేది మనం ఆఫ్ రికార్డు మీడియాలో చూసాం. అవును, వాళ్ళిద్దరి మధ్య చిట్చాటు. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ కాబట్టి ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ని తొక్కటమే ధ్యేయంగా రెండు జాతీయ పార్టీలు పెట్టుకున్నాయి అనే ఒక మెసేజ్ మనం చదివాం. దీంట్లో ఏం జరుగుతోంది, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ని కబళించాల్సిన చూస్తున్నప్పుడు ఎలా సర్వైవ్ అవుతుంది? బీఆర్ఎస్ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి? బతకటం, బతికి బట్టగట్టడం, నిలదొక్కుకోవటం, మళ్ళా జెండా ఎగరేయటం. మొన్న జరిగిన సమీక్షల్లో కార్యకర్తల నుంచి వచ్చినటువంటి వాయిస్ ఏంటి? తప్పిదం ఎక్కడ జరిగింది, ఆ తప్పిదాన్ని సరిచేయండి అన్నారు. లోపం ఎక్కడ, అసలు పార్టీ పేరెందుకు మార్చారు? టీఆర్ఎస్గా ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు తిరస్కరించేవాళ్ళ? తెలంగాణ రాష్ట్ర సమితిని తీసుకుపోయి మీరు భారతదేశంలో వేశారు, భారత రాష్ట్ర సమితి చేశారు, అక్కడే దెబ్బ తగిలింది, తెలంగాణకు అక్కడే దూరం అయ్యారు. మీరు మహారాష్ట్ర ఎందుకు వెళ్ళారు, కర్ణాటక ఎందుకు వెళ్ళారు? మీరు అక్కడికి పోయి రైతులకు మీరు పంచిపెట్టేది ఏంది, ఇక్కడ రైతులు చచ్చిపోతుంటే అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ లీడర్సు మన సమీక్షల్లో బయట పెడితే కేటీఆర్ కూడా దాన్ని సానుకూలంగా తీసుకుని దీని మీద చర్చిద్దాం, అధ్యయనం చేద్దాం అన్నాడు. అంటే ఏంటి, మళ్ళా టీఆర్ఎస్ పార్టీ ఓపెన్ చేస్తారా? రేపటి పులి మీటింగ్లో కూడా ఈ డిస్కషన్ ఒక ఎజెండా ఉంటుందా? పేరు మార్పు అంశం పులి పరిశీలిస్తుందా? అంటే ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ సమీక్షకి కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే వస్తారా, లేకపోతే రిమైనింగ్ బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తారా అనేది ఇంకొక. అంటే ఇది పార్లమెంటరీ పార్టీ భేటీ. రాజ్యసభ కేశవరావు, ఎంపీలు, లోక్సభ రాజ్యసభ సభ్యులు వీళ్ళిద్దరూ ఉంటారు. ఎవరు? హరీష్ రావును, నెక్స్ట్ సంతోష్ కుమార్ రెడ్డి, అతను ఎంపీ కాబట్టి ఉంటాడు. కవిత కూడా అటెండ్ అవ్వచ్చు, అదే ఫ్యామిలీ, మళ్ళీ అదే పరివార్. అవును, అదండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉంటారేమో ఈ సమీక్షలో, ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బయటికి రావాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాం మనం. ఎందుకంటే మనం ఇందాక ఒక తప్పిదం, ఒక లొసుగు, ఒక లోపం గురించే మాట్లాడుకున్నాం, పేరు మార్పు. ఇది రెండోది, ఇది ఈ పరివార్ రూల్ అనేది. మోడీ, నడ్డా, షా బాగా బలంగా ముద్రేశారు ప్రజలపై, ఇది కుటుంబ పార్టీ అని మొన్న ఎన్నికల ప్రచారంలో. అలాగే రాహుల్ గాంధీ కూడా వేశాడు వీళ్ళపైన. దీన్ని మరి కప్పిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? కుటుంబ సభ్యులు దూరం అవ్వాలి, తెర మరుగు కొన్నాళ్ళని అవ్వాలి. అయ్యారా? అదే హరీష్ రావు, అదే కేటీఆర్, అదే సంతోష్, అదే కవిత స్క్రీన్ మీద కలిస్తే కనపడుతుంటే ప్రజలు వీళ్ళని ఎలా ఆదరిస్తారు? అది తప్పు కదా. అప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును ఆహ్వానించి వాళ్ళు మీలో చూపించిన తప్పుల్ని దిద్దుకునే ప్రయత్నంలో ఫ్యామిలీ రూల్ అనేది లేదు అని చాటుకోవాలి. కేసీఆర్ మరి రెండవ పాయింట్గా రేపటి పులి మీటింగ్లో ఈ విధమైన దిశానిర్దేశం ఏమైనా చేస్తాడా? నిజంగా ఇప్పుడు ఏంటంటే అమ్మా, నీకు వీళ్ళిద్దరి రోల్ చేంజ్ అవ్వాలి. ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ రోల్ చేంజ్ ఎలా అని అంటావా? కేటీఆర్ నిన్నేం చూశాడు? అర్బన్ ఏరియా చూశాడు. హరీష్ రావు రూరల్ తెలంగాణ చూశాడు. ఇరిగేషన్ మినిస్టర్గా, ఆర్థిక మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా ఆయన కనెక్టివిటీ అంతా హరీష్ రావుది ఎక్కడుంది? రూరల్ ఏరియా. నీకు రూరల్ తెలంగాణలో దెబ్బతింది పార్టీ. కాంగ్రెస్ స్వీప్ చేసేసింది, బీఆర్ఎస్ని భూస్థాపితం చేసింది రూరల్ తెలంగాణలో. అర్బన్ ఏరియాలోనే బీఆర్ఎస్ బతికింది. నీకు జీహెచ్ఎంసీలోనే మనం అనుకున్నాం కదా, మొత్తం సీట్లన్నీ ఇక్కడే కొట్టారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో? వీళ్ళిద్దరూ రోల్ చేంజ్ చేసుకోవాలి.
సో అది చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పాలా. పులి మీటింగ్లో ఇవాళ డిస్కషన్ అజెండాలో ఇదో 3వ అంశం కావాలి. ఏంటి? హరీష్ రావు అర్బన్ బాధ్యతలు చేపట్టాలా, కేటీఆర్ మరి సక్సెస్ఫుల్ పీరియడ్ కాబట్టి సక్సెస్ చేశాడు కాబట్టి జీహెచ్ఎంసీలో కూడా 50 కార్పొరేటర్లను గెలిపించాడు కదా గతంలో. కాబట్టి కేటీఆర్ రూరల్ తెలంగాణ భుజానేసుకోవాలి. వెళ్తాడా కేటీఆర్ అక్కడికి? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ వెళ్తాడా అనేది ఫస్ట్. హరీష్ రావు ఇక్కడికి వస్తాడా? దీనిపైన ఉండాలి. అసలు ఒకటి ఫ్యామిలీ రూల్ అనేదే కదా. మళ్ళా ఈ హరీష్ మళ్ళా ఈ కేటీఆర్ ఎందుకు? దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చెయ్యలేదు. అది కదా బీఆర్ఎస్ ఇవాళ పతనానికి కారణం. దళితుల సమాజానికే దూరం అయ్యారు. దళిత బంధు ఇచ్చాను అన్నదేమీ వాళ్ళకి నచ్చలేదు. దళిత బంధుతో దళిత ముఖ్యమంత్రి స్లోగన్ నువ్వు సప్రెస్ చేయలేకపోయావు, అందుకే మీరు ఘోరంగా ఓటమి చెందారు. ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ వైదొలగాలి, ఆయన రాజీనామా చేయాలి. మొన్న ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ గనక వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజీనామా చేస్తుంటే బీఆర్ఎస్ ఇమేజ్ పెరిగేది, గౌరవం పెరిగేది. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ దళితుడిని ఎవరినన్నా పెట్టుంటే, కడియం శ్రీహరి గారినో ఎవరో ఒకరిని కనుక పెట్టుంటే ఆయన అసెంబ్లీలో కూడా బలంగా మాట్లాడుతున్నాడు. ఓహో, మనం దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయినా దళిత వర్కింగ్ ప్రెసిడెంట్గా కడియం శ్రీహరిని గౌరవించాము అని చెప్పుకుంటే కొంచెం అక్కడ జరిగిన తప్పు సరిచేయబడేది. అవును. సో మరి అసలు ఈ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఫ్యామిలీకి సంబంధించిన సమీక్షలా ఉండిపోతుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అవుతుందా, టీఆర్ఎస్ అవుతుందా, అసలు ఏమవుతుంది? పులి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎలాంటి వ్యూహాలతో ముందుకు రాబోతుంది అనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, టీవీఎస్ గారు. నమస్తే.